తీస్తే అప్పుడు ప్రాబ్లం సార్, కొట్టకపోతే ఇలా గాలి వచ్చినప్పుడు బలం. బడ్జెట్ అలిగేషన్ ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. మొన్న మార్కెట్ మీటింగ్లో కూడా మేము ప్రపోజల్ పెట్టాం. 3,000 కోట్లు కావాలంటే దాన్ని ప్లాన్ చేస్తుంది. అకాల వర్షం కావచ్చు, విపరీతమైన గాలి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రత్యేక జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో అది ఈరోజు జగ్గయ్యపేట మండలం గంటాయిలో ఉన్నాము. అదేవిధంగా ఉత్సవాయి పెరుగు మండలంలో కూడా మొక్కజొన్న పంట కాన్స్టిట్యూన్సీ దగ్గర 7,000 ఎకరాలు పూర్తిగా పడిపోయింది. దానివల్ల మన రైతులు నిజంగా మొదటి పంట పత్తి వేస్తే పత్తి మొత్తం కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల పాడైపోయింది, దిగుబడి లేదు. మళ్ళీ ఈరోజు మొక్కజొన్న వేస్తే ఈ గాలి వల్ల బాగా పూర్తిగా నష్టపోయారు. ఆ మొక్కజొన్న పంట మొత్తం కూడా పరిధిలో జరిగింది. నిన్న పిల్లలు ఉత్సవం అనేది జగన్ వచ్చాం. తప్పకుండా రైతులు ఆదుకునే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. అదే వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు దృష్టి తీసుకెళ్ళి గతంలో కూడా మాట్లాడాం. మొక్కజొన్నని మార్కెట్ ధర కొనుగోలు చేయమన్నాం. మద్దతు ధర 2200 అంటే ఈరోజు మార్కెట్లో 1500 బాగుపడుతున్నారు. రైతు నష్టపోతాడు కాబట్టి తప్పకుండా ఈరోజు అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని నేను, నర్సయ్య గారు, ప్రసాద్ గారు, గోపి గారు వెళ్ళి ప్రత్యేక రైతుల తరఫున మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయమని తెలియజేస్తాం. ఈ 7,000 ఎకరాలతో పాటు కొన్ని చోట్ల వరి, కొన్ని చోట్ల అరటి, కొన్ని చోట్ల బొప్పాయి కూడా పూర్తిగా దెబ్బతింది. ఇవి కూడా నష్టపరిహారం చేస్తాం. అయితే ప్రభుత్వం చెప్పేది ఇందాక మన రాష్ట్ర అధికారులు చెప్పినట్టు, మన వ్యవసాయ అధికారులు చెప్పిన రైతులు చెప్తా ఉన్నారు. ఏదైతే పంచసూత్రాలు ఉన్నాయో నీటి భద్రత విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయం కావచ్చు, డిమాండ్ బట్టి ప్రొడక్షన్ వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే రైతు ఎప్పుడు కూడా ఒకే పద్ధతిగా ఒకే పంట కాకుండా వీటిని కూడా వృధా చేయకుండా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఆరుదళ్ళు కాకుండా మరి వరి పంట అయితే ఎప్పుడు కూడా పంట నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి. ఆరుదళ్ళు పంటలు ఏదో మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉందో అటువంటి పంటలు కూడా అంతేకాకుండా మెయిన్ ప్రమాదం ఏంటంటే రైతులు ఎంత పంట పడినా సరే గిట్టుబాటు ధర లేక ఉపాధి అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు ఎక్కువ, వర్షాలు తక్కువ లేక ఎప్పుడైతే గాలి రావడం వల్ల ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నాం. నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మీరందరూ రైతులు కోరాల్సింది ఏంటంటే ఇచ్చే అన్నదాత సుఖీభావ విషయం మంచిదే, వడ్డీ సబ్సిడీ మంచిదే. అదేవిధంగా రైతులకు బీమా విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటే రైతులు మనం బతికించేలాస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తాం, కారు కొంటే ఆటో ఇన్సూరెన్స్ ఉంటుంది, మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంటికి లోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ టీవీ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ రైతు పంట ఎప్పుడు ఎండనక వానక దిగుతూ ఉంటే చేతికి వచ్చేంత వరకు కూడా ఇబ్బంది. అందువల్ల బీమా విషయంలో రైతులు ఎప్పుడైనా రైతు మీటింగ్లు తెలుగుదేశం పార్టీ రైతు మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అటువంటి రైతులు కూడా పోయి బీమా విషయంలో మాకు ప్రభుత్వం కొంత భరిస్తే రైతు కొంత భరిస్తారు. వంతు కనుక ప్రభుత్వం భరిస్తే వంతు మనకు కడతాం. ఆ విధంగా బీమా విధానంలో మార్పు వస్తే రైతులు ఆదుకోవచ్చు. అదేవిధంగా మద్దతు ధర మద్దతు ధర ఇవ్వాలి. లేని పక్షంలో ఎప్పుడైతే ధర పడిపోతే దానికి ప్రభుత్వం కూడా ఏదో విధంగా ఎంకరేజ్ చేసే విధంగా మన బాబు గారికి ఆలోచన ఉంది. అందువల్ల మేము అందరం కూడా తప్పకుండా మన ప్రభుత్వం ఎవరైతే రైతు నష్టపోయారో అందరూ ఆదుకుంటా తెలియజేస్తూ త్వరగా తీసుకోండి. తీస్తే అప్పుడు ప్రాబ్లం సార్, కొట్టకపోతే ఇలా గాలి వచ్చినప్పుడు బలం.